వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి టీ చూపిస్తాను చూడండి. మసాలా టీ అంటే మన ఎక్సర్సైజులు యోగాలు చేసిన తర్వాత ఈ టీ తాగితే చాలా బాగుంటుంది. మీకు మామూలు టైంలో కూడా చల్లగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ టీ తాగొచ్చు. ఇదిగో చూడండి, ఈ టీ కోసం అయితే నేను ఒక 5-6 మిరియాలు తీసుకున్నాను, ఒక 3 లవంగాలు, 3 ఇలాచీలు, కొంచెం పట్ట అంటే దాల్చిని, కొంచెం ఇదిగోండి ఇది జాజికాయ ఉంటుంది కదా, దీంట్లో నుంచి కొంచెం తీసుకున్నాను చూడండి. ఇది చాలా మంచిది హెల్త్కి. కొంచెం జాజికాయ ముక్క. ఇంక ఇవి తీసుకొని ఇవి ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అది మనం దంచుకునే లోపల ఇటు సైడు వాటర్ వేడి అవుతుంది కాబట్టి నేను ఒక 3 మెంబర్స్కి ఇప్పుడు టీ పెడుతున్నాను. నేను 3 మెంబర్స్ టీలో మనము ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాము. ఎందుకంటే బాగా ఇవి మరిగేసరికి మనకు వాటర్ తగ్గిపోతుంది అన్నట్టు. అందు గురించి 2 గ్లాసులు అంటే 2 టీ గ్లాసుల వాటర్ పోసిన ఇవి కొంచెం మంచిగా మసలనిచ్చుకోవాలి. ఇందులో అంతలో మనం ఇది దంచుకుందాం మెత్తగా. వాటర్ మసలేటప్పుడు ఇది మనం వేసేసుకోవాలి ఇందులో. ఇది మంచిగా మరగాలి. ఇది సొంటి అండి, కొంచెం చిన్న సొంటి కొమ్ము వేసుకొని దీన్ని కూడా కొంచెం దంచి నేను ఈ టీలో వేస్తాను. మీ దగ్గర సొంటి లేకపోతే అల్లం వేసేసుకోండి. నేనైతే కొంచెం సొంటి వేస్తున్నాను ఇందులో. ఇందులోనే కొంచెం టీ పొడి వేసుకోవాలి. ఇది ఇట్లాగనే తాగొచ్చండి, చక్కెర ఏది వేయకుండా మీరు తీసుకోవచ్చు. కానీ కొందరికైతే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొందరికి టీ తాగాలని అనిపిస్తుంది కదా. ఇందులో ఇదిగోండి మంచిగా డికాషన్ అంతా మసిలిపోయింది కాబట్టి పాలు 1 గ్లాసు చూడండి. ఇది 3కి టీ మనకు కరెక్ట్గా అవుతుంది. ఇంకా కొన్ని పాలు కూడా పోసుకోవచ్చు పోసుకుంటే. ఇంకా మంచిగా ఇది మంచిగా బాగా వేడి కావాలన్నట్టు. అంటే నేను ఇప్పుడు ఇందులో కాచిన పాలే పోసినాను, చల్లటి పాలు పోయలేదు. ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకోండి. కొంచెం స్వీట్ కావాలి కదా కోసం కొంచెం బెల్లం వేసేస్తాను. ఇంతేనండి. టీ అయితే మసాలా టీ, యోగా టీ అంటే మన ఎక్సర్సైజులు అలాంటివి చేసినప్పుడు మిల్క్ లేకుండా తాగాలని అనిపించదు కాబట్టి మనం మిల్క్తోనే హెల్తీగా టీ ఇలా పెట్టుకొని మీరు కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు తాగండి. ఇంతేనండి ఈ టీ అయితే. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.